డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ కాస్త వెనుకబడిందా? కాషాయ పార్టీ ప్రచార బాధ్యతలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే మోస్తున్నారా? కమలం పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ వారంతా ప్రచారంలోకి దిగడం లేదా? అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకేసారి ప్రచారం చేసి ఢిల్లీకి వెళ్లిపోయారా? ప్రస్తుతం కీలక నేతలంతా ఎన్నికల ప్రచారానికి రాకపోవడంతో కిషన్ రెడ్డి ఒంటరయ్యారనే చర్చ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారంలో కాషాయ పార్టీ కాస్త వెనుకబడ్డట్టు కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కమలం పార్టీలో అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఎమర్జెన్సీ మీటింగ్స్ అంటూ ఢిల్లీకి వెళ్లిపోయారు. దాంతో ఎన్నికల ప్రచార బాధ్యతలన్నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైనే పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం మొత్తం కిషన్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తరహాలో కమలం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదన్న టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో రాజాసింగ్ పార్టీలో నుండి సస్పెండ్ అయ్యారు. పార్టీలో మరో 2 ఎమ్మెల్సీలు కొత్తగా ఎన్నికయ్యారు. ఇలా లిస్టు భారీగానే ఉంది. కానీ గ్రౌండ్లో మాత్రం అందరు నేతలు కనిపించడం లేదు. ఒకరిద్దరు నేతలు మాత్రమే ఎన్నికల ప్రచారానికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారట. అటు రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు మాత్రం లంకల గెలుపు కోసం కష్టపడుతున్నారు. కానీ కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ వైపు అస్సలు తొంగి చూడడమే లేదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేసి మణిపూర్లో పర్యటించడం హాట్ టాపిక్ అవుతోంది. మణిపూర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ లోక్తక్ సరస్సును సందర్శించారు. అక్కడి జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి బోటెక్కి షికారు చేశారు. అనంతరం చుర్చాంద్పూర్ జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై స్థానిక జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఎప్పుడూ తెలంగాణలో ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే బండి సంజయ్ బైపోల్ పోలింగ్ దగ్గర పడుతున్న వేళ మణిపూర్ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. రాష్ట్రంలో కమలం పార్టీకి కొత్త జోష్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రోజున ఆయన మజ్లిస్ను టార్గెట్ చేసిన వైనం చూసి రాజకీయ వర్గాలు షాక్కు గురయ్యాయి. ఆ తర్వాత కూడా ఆయన అదే ధోరణి కొనసాగించారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. అయితే రాజకీయ వ్యూహంలో భాగంగానే బండి సంజయ్ ఉత్తరాది పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే నేతలంతా ప్లాన్ ప్రకారమే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటుండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీలో ఒంటరయ్యారనే చర్చ జరుగుతోంది. అయితే బండి సంజయ్ మాత్రం ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద కమలం పార్టీ నేతల ప్రచారంపై అధిష్టానం పెద్దలు సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో కేంద్ర మంత్రులు 1-2 రాష్ట్రాల నుంచి సీఎంలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. కేంద్ర పెద్దలు రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఢిల్లీ నుంచి పెద్దలు దిగేందుకు రెడీ అవుతున్న సమయంలో కమలం పార్టీ నేతలు మాత్రం నామ్కే వాస్తే ప్రచారం చేస్తున్నారనే చర్చ అయితే జరుగుతోంది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్లో కమలం పార్టీ సత్తా చాటుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో 10 రోజులు ఆగాల్సిందే అంటున్నారు.